సంఘటనలు జరిగాయి కనుక జాగ్రత్తగా అన్ని చూసుకొని హ్యాండ్ ఓవర్ చేసి వెళ్దామని. అంతలోనే ఈ పెద్ద కేసు ఏదైతే ఉందో మూవీ పైరసీ గురించి ఏదైతే ఎన్నో సంవత్సరాల నుండి దాని గురించి ప్రచారం చర్చ జరుగుతూ ఉందో అది మా కంప్లైంట్ వచ్చిన తర్వాత చాలా కష్టపడి హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ వింగ్ ఏదైతే ఉందో దాదాపు 4 నెలలు దర్యాప్తు చేసిన తర్వాత దేశంలోనే మొదటిసారిగా ఈ గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అందరికీ అంటే ఏ విధంగా ఈ పైరసీ జరుగుతుంది, దీన్ని కంట్రోల్ ఎట్లా చేయాలి అనేది ఒక చర్చనీయాంశంగా మిగిలిపోయింది. మూవీ ఇండస్ట్రీలో కూడా అందరూ దీని గురించి ఎంతో విస్మయం చెందుతూ మా కష్టమంతా ఈ విధంగా వృధా అవుతుంది. మూవీ రిలీజ్ కాకముందే ఆ థియేటర్ అది వెబ్సైట్స్లో సోషల్ మీడియాలో రావడం, మరి దాని గురించి అఫ్కోర్స్ థియేటర్స్లో పబ్లిక్ రావడం కూడా తగ్గిపోతుంది, ఆదాయం అనేది తగ్గిపోతుంది, మొత్తం మూవీ ఇండస్ట్రీ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది. సో దీని గురించి కొన్ని వివరాలు తెలియజేయాలంటే 2023వ సంవత్సరంలో మొత్తం మూవీ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ దేశంలోనే అన్ని రాష్ట్రాలకు చెందిన అన్ని లాంగ్వేజెస్ చెందిన మూవీ ఇండస్ట్రీ లాసెస్ ఏవైతే వాళ్ళు అనుభవించారో మూవీ పైరసీ వల్ల అది 22,400 కోట్లు, 22,400 crores అంత లాస్ టోటల్ మూవీ ఇండస్ట్రీకి జరిగింది మూవీ పైరసీ వల్ల. 2024లో కేవలం తెలుగు ఇండస్ట్రీని చూసుకుంటే వారికి 3,700 crore లాస్ అయింది. సో ఇంత భారీ ఎత్తున ఈ నష్టాలు వారు అనుభవిస్తున్నారు. సో దాని గురించి ఈ దర్యాప్తు దాని తదుపరి చర్యలు ఏవైతే తీసుకున్నది దాని గురించి వివరించడానికి ఈరోజు ఇక్కడ వచ్చాము. పైరసీ ఎందుకు జరుగుతుంది అనేది మనం ఆలోచిస్తే మూవీ రిలీజ్ కాకముందే అది చూడాలని ఆతృత పబ్లిక్లో, ఓటీటీ రిలీజెస్ మనం చూస్తున్నాము, అది కొద్ది సమయం పడుతుంది, ఇమీడియట్గా రాదు. 2 వారాల నుండి 8 వారాల వరకు మూవీ పాపులారిటీ బట్టి అవి రిలీజ్ అవుతుంటాయి ఓటీటీలో. సో పబ్లిక్ ఆ పేషెన్స్ లేదు, డిమాండ్ ఉంది కనుక ఇటువంటి పైరసీ చేసే వాళ్ళకు కూడా డిమాండ్ ఉంది. ప్లస్ దీనిలో మీరు ఆశ్చర్య చెందుతారు, ఎవరు దీన్ని నడిపిస్తున్నారు అనేది కూడా చాలా కీలకమైన అంశం. అయితే ఈ మొత్తం పైరసీ వల్ల కేవలం ప్రొడ్యూసర్స్ డైరెక్టర్సే కాదు, మొత్తం ఇండస్ట్రీ దాంట్లో ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది చాలామంది దాంట్లో ఇన్వాల్వ్ ఉంటారు. రైట్ ఫ్రమ్ లైట్ బాయ్స్ టు మేకప్ పీపుల్, వాళ్ళందరూ కూడా దీంట్లో ఎఫెక్ట్ అవుతున్నారు. దీనివల్ల ఇంకో పైరసీ మూవీస్ చూసినప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు కావడం అనేది కూడా జరుగుతూ ఉంది. సో అదో సామాజిక నేరంలాగా మారిపోయింది. దాన్ని ప్రోత్సహించి ప్రోద్బలం ఇస్తుంది ఈ మూవీ పైరసీ యాక్టివిటీ ఏదైతే ఉందో అని మాకు ఇప్పుడు తెలిసింది. డిజిటల్ పైరసీ అంటే ఏంటి? ఇల్లీగల్ కాపింగ్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాపీరైటెడ్ మూవీస్ వయా టారెంట్స్ అండ్ వెబ్సైట్స్. సో దీని డెఫినేషన్ ఇది. అయితే ఏ ప్లాట్ఫామ్స్ వాడతారు? టారెంట్ వెబ్సైట్స్, టెలిగ్రామ్ ఛానల్స్, ఇల్లీగల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్. దీని ద్వారా ఇవి పైరసీ తర్వాత దాన్ని ప్రచారం చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. మూవీ పైరసీ అనేది ఏ విధంగా జరుగుతుంది? మెయిన్లీ 2 రకాలుగా. ఇప్పటివరకు మనం ఒకటే అనుకున్నాం, కానీ రెండో ఎంఓ ఏదైతే ఉందో మోడస్ ఆపరెండై అది చాలా ఒక విస్మయం కలిగించే అంశం. అది ఒకటేంటంటే, ఒక రకం ఏంటి, థియేటర్స్లో వెళ్ళి క్యామ్ కార్డర్ ద్వారా రికార్డింగ్ చేసి ఆ మూవీని రికార్డింగ్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి దాన్ని అప్లోడ్ చేసి దాన్ని విస్తృతపరచడం.
రెండవది హ్యాకింగ్ ఆఫ్ సర్వర్స్ ఆఫ్ డిజిటల్ మీడియా హౌసెస్. ఈ అంశం ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఇది ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ వింగ్ వారు కనుక్కున్నారు. సో ఫస్ట్ దానికి వస్తే, ఇప్పుడు దీన్ని ఇంకో చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఇదంతా ఎవరు స్పాన్సర్ చేసి ఎవరు నడిపిస్తున్నారు? మెయిన్లీ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వారు ఇది స్పాన్సర్ చేస్తున్నారు. అది కూడా ఒక తెలియని విషయం, విస్మయం కలిగించే విషయం. ఆ లింక్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటపడింది. ఇది ఎందుకు చేస్తారు? ఎందుకంటే వాళ్ళ ప్లాట్ఫామ్స్ని బెట్టింగ్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రచారం ఇవ్వడానికి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ప్లస్ ఈ మూవీస్ ద్వారా వారికి ఆ ప్రచారం చెందుతుంది. ఇంకా చాలామంది దాంట్లో అందుకే బెట్టింగ్ గేమింగ్కి అలవాటు పడుతున్నారు. సో క్యామ్ కార్డర్ పైరసీ ఏదైతే ఉందో దాని గురించి చెప్పాలంటే, మాకు 5వ తేదీ జూన్ నెలలో ఈ సంవత్సరం తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ ప్రాజెక్ట్ హెడ్ వారి టీం వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఫస్ట్ నా దగ్గరికి వచ్చారు. నేను వారితో డిస్కస్ చేసిన తర్వాత, ఈ కంప్లైంట్ నేను 10 సంవత్సరాల ముందు కూడా నాకు వచ్చింది, సైబరాబాద్లో ఉన్నప్పుడు వచ్చింది సిపిగా. ఈసారి ఒక జస్ట్ మంత్స్లో వచ్చింది. ఈసారి మనం దీన్ని ఏదో చేయాలి, ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా నడుస్తూ ఉంటుందని వారితో డిస్కషన్లో అనిపించింది. సో నేను అప్పుడు మా డీసీపీ అండ్ అడిషనల్ సిపి క్రైమ్స్ డీసీపీ కవిత, ఏసీపీ శివమారుతితో డిస్కస్ చేసి ఐ సెడ్ గో ఇన్ టు డెప్త్. ఈసారి వదిలేదు లేదు, లెటర్స్ ఒకరిద్దరిని అరెస్ట్ చేసి మనము వదిలేయడం అనేది కాదు, ప్రెస్ మీట్ పెట్టేసి. ఇన్ఫ్యాక్ట్ ఒక స్టేజ్ వచ్చింది, సార్ ఇది ప్రెస్ మీట్ పెట్టి చెప్తే బాగుంటుందని. నేను వద్దని చెప్పాను. ఎందుకంటే దీంట్లో వీ హ్యావ్ టు గో ఇన్ టు డెప్త్ అండ్ లెటర్స్ గెట్ టు ద బాటమ్ ఆఫ్ దిస్ అని చెప్పడంతో ఈ మొత్తం టీం ఏదైతే ఉందో చాలా కష్టపడి పనిచేసి వాళ్ళు ఏమని కంప్లైంట్ ఇచ్చారంటే, సింగిల్ ఏదైతే సినిమా రిలీజ్ అయిందో హిట్, ద థర్డ్ కేస్, ఈ రెండు కూడా పైరేటెడ్ వర్షన్స్ 1 Tamil బ్లాస్టర్స్ అనే వెబ్సైటు, 5 మూవీ రూల్స్ మరియు 1 Tamil MV అనే వెబ్సైట్స్ పైన అప్లోడ్ అయ్యి ఉన్నాయి. చాలా ఫైనాన్షియల్ లాస్ అవుతుంది అని దర్యాప్తు చేయాలి, న్యాయం చేయాలని వారికి కంప్లైంట్ ఇచ్చారు. సో కేసు నమోదు చేసుకున్న తర్వాత ఒక స్పెషల్ టీం ఫామ్ అయ్యి దర్యాప్తు ప్రారంభించారు. దాంట్లో ఫస్ట్ అక్యూజ్డ్ ఎవరైతే మాకు దొరికారో అతని పేరు జానా కిరణ్ కుమార్, రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్. అతను థియేటర్ మంత్రా మాల్, అత్తాపూర్లో ఏదైతే మంత్రా మాల్ ఉందో అక్కడ థియేటర్లో అతను చేశాడు. ఇది కూడా ఏ విధంగా కనుక్కున్నారు? ఆ రోజు ఎవరెవరు వెళ్ళారు, ఎవరెవరు ఆన్లైన్ బుకింగ్ చేశారు, దాని తర్వాత 44 మంది సస్పెక్ట్ ఎవరైతే కొద్దిగా సస్పిషియస్ మూవ్మెంట్స్ కెమెరా సీసీటీవీస్ ద్వారా తెలిసిందో వారి మొబైల్ నంబర్స్ అన్నీ కనుక్కొని వారైతే ఎవరైతే ఈ విధంగా థియేటర్లో ఎంటర్ అయ్యి స్ట్రాటజిక్ సీట్స్లో కూర్చున్నారో వారి వివరాలన్నీ తెలుసుకుంటే 44 అని తేలింది. దాంట్లో నారో డౌన్ చేసుకుంటూ పోతే ఒక్క నంబర్ వచ్చింది. అదంతా ట్రేస్ చేసుకుంటూ వెళ్తే జానా కిరణ్ కుమార్ అని తేలింది. జానా కిరణ్ కుమార్ని అదుపులో తీసుకున్న తర్వాత, ఇది లైట్స్ ఆన్ చేసింది, ఇతను మీ ఫోటో అంటే మేము యాజ్ పర్ రూల్స్ అతని ముఖం చూపించలేము, జస్ట్ బ్లర్ చేసి చూపిస్తున్నాము. నెక్స్ట్ లెవెల్, ఇప్పుడు ఇతను ఒప్పుకున్నాడు. అతను ఈ విధంగా థియేటర్లో వెళ్ళి రికార్డింగ్ అంతా చేసిన తర్వాత బయటకు వచ్చి మొబైల్ ఫోన్లో రికార్డింగ్ సింగిల్ మూవీని రికార్డ్ చేశాడు. వచ్చిన తర్వాత అతని హ్యాండ్లర్ ఎవరైతే ఉన్నారో సిరిల్ ఇన్ఫంట్ రాజు, అతనికి టెలిగ్రామ్ యాప్ ఏదైతే ఉందో దాని ద్వారా అప్లోడ్ చేసి పంపించాడని. దాని తర్వాత వెబ్సైట్స్ 5 మూవీ రూల్స్, 1 Tamil MV, 1 Tamil బ్లాస్టర్స్ ఈ వెబ్సైట్స్ పైన కూడా అప్లోడ్ చేశాడు. ఇప్పటి వరకు 40 మూవీస్ అతను థియేటర్స్లో వెళ్ళి రికార్డ్ చేయడం అనేది జరిగింది. అది కూడా ఒప్పుకున్నాడు. మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అంటే అతనికి ఆదాయం, క్రిప్టో కరెన్సీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో DCX అండ్ ZPay త్రూ టెలిగ్రామ్ ఆయనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. సిరిల్ ఇన్ఫెంట్ రాజు ఎవరైతే ఉన్నారో అతను
$150 to $500 per మూవీ డిపెండింగ్ ఆన్ పాపులారిటీ ఆఫ్ ద మూవీ ప్రతి మూవీ కోసం ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అంటే 15,000 రూపీస్ టు 50,000 రూపీస్ పర్ మూవీ అతనికి ట్రాన్స్ఫర్ అవుతుంది డిపెండింగ్ ఆన్ ద పాపులారిటీ. సో ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారు అనేది మనం ఒకసారి చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ క్యామ్కార్డర్ పైరట్స్ ఉన్నారో వాళ్ళు టికెట్స్ ఆన్లైన్ బుక్ చేసుకుంటారు. ఒక సూటబుల్ సీట్ చూసుకుంటారు. అంటే మూవీ స్ట్రైట్గా ఎక్కువ యాంగిల్ లేకుండా స్ట్రైట్గా ఉండే విధంగా అలాంగ్ ద సెంట్రల్ కారిడార్ ఏదైతే ఉందో ఆ కారిడార్లో వచ్చే విధంగా చూసుకుంటారు. ఒక సెల్ ఫోన్లో హై అండ్ కెమెరా ఉన్న సెల్ ఫోన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు బేసిక్లీ 2-3 రకాలుగా సినిమా థియేటర్లో వెళ్ళిన తర్వాత ఆ పైన జేబులో ఒక స్పెషల్ యాప్స్ ఉంటాయి. ఆ యాప్ ద్వారా మూవీ అక్కడ యాప్ ఆన్ చేసినప్పుడు మూవీ సెల్ ఫోన్ ఆఫ్ ఉంటుంది. ఎవరు చెక్ చేసినా లోపల ఈ కెమెరా నడుస్తుంది, రికార్డింగ్ అవుతుందని ఎవరు కూడా కనుక్కోలేరు. అటువంటి యాప్స్ కూడా ఉన్నాయి. సో అది ఆన్ చేసిన తర్వాత జేబులో కెమెరా సరిగ్గా స్క్రీన్ పాయింట్ అయ్యేటట్టు కూర్చొని, లేకపోతే అది సాధ్యం కాకపోతే పాప్కార్న్ లాంటి ఏవైతే కవర్స్ ఉంటాయో దాంట్లో కరెక్ట్గా పొజిషన్ చేసి అది మూవీ స్క్రీన్ వైపు ఉండేటట్టు చూసుకొని దాని తర్వాత ఆ రికార్డింగ్ అంతా ప్రక్రియ అంతా చేస్తాడు. సో ఎవరు వచ్చి చెక్, ఎందుకంటే ఫ్లాష్ ఆన్ ఉండదు, సెల్ ఫోన్ ఆఫ్ ఉంటుంది, ఎవరికి అనుమానం రాదు. మూవీ ఇండస్ట్రీ ఆ థియేటర్ వాళ్ళు కూడా అరే దీంట్లో ఫస్ట్ డే అంతా వాళ్ళు చెకింగ్ చేస్తుంటారు. కానీ ఎవరు కూడా వీళ్ళకి దొరకరు. ఎందుకంటే సెల్ ఫోన్ ఉంది, అది ఆన్ లేదు, ఫ్లాష్ ఆన్ లేదు, ఎవరికి వాళ్ళు చెక్ చేసినా వాళ్ళకి అర్థం కాదు. అయితే ఈ విధంగా ఈ మూవీ కాపింగ్ అనేది జరుగుతుంది. తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ఈ విధంగా నేను చెప్పినట్టు అది టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసి పంపేయడం జరుగుతుంది. రెండో ఇంపార్టెంట్ అక్యూజ్డ్ ఈ మోడస్ ఆపరెండీలో మాకు దొరికింది అర్స్లన్ అహ్మద్. ఇతను జహనాబాద్ బీహార్ చెందినవాడు. ఇతను కూడా ఆ రాష్ట్రంలో అక్కడ హిందీ, భోజ్పూరి ఆ ఏరియాకి సంబంధించిన సినిమాలన్నీ కూడా అతను ఈ విధంగా వెళ్ళి రికార్డ్ చేసి సిరిల్ ఇన్ఫెంట్ రాజ్కి పంపిస్తూ ఉన్నాడు టెలిగ్రామ్ ఛానల్లో. అతను కూడా ఇదే సేమ్ డిపెండింగ్ ఆన్ పాపులారిటీ 15,000 to 50,000 రూపీస్ పేమెంట్ జరుగుతూ ఉంది. అతని ఫోటో వచ్చిందా? దెన్ మూడో కీలకమైన వ్యక్తి ఎవరినైతే మేము అరెస్ట్ చేశామో అతని పేరు సుధాకరన్. సత్యమంగళం తమిళనాడుకి చెందినవాడు. అతను కూడా ఇదే విధంగా అడ్మిన్ వన్ తమిళ్ ఎంవి వెబ్సైట్ వాడుతూ 500 రూపీస్ 500 into 90 45,000 రూపీస్ ఇప్పటి వరకు అతను సంపాదించాడని ఒప్పుకున్నాడు. అతను కూడా ఇది కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురు అంటే దే ఆర్ ఏజెంట్స్ అన్నమాట. మెయిన్ బాస్ దీంట్లో సిరిల్ ఇన్ఫెంట్ రాజ్ అమల్ దాస్, రెసిడెంట్ ఆఫ్ కారూర్. నిన్న మొన్న జరిగిన తొక్కిసలాట అది కూడా కారూర్లోనే జరిగింది. అక్కడ చెందినవాడు. ఏమో కనెక్షన్ ఏమైనా ఉందో నాకు తెలియదు. బట్ కారూర్ తమిళనాడు. క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్ అనాలిసిస్ చేస్తే ఇతను మెయిన్ పర్సన్. ఈ అన్ని క్లూజ్ అనలైజ్ చేసిన తర్వాత, చాలా లోతుగా అనలైజ్ చేసిన తర్వాత ఇతను చాలా ఎక్స్పర్ట్ అన్నమాట. ఇతను ఎవరికి అసలు దొరుకుతానని ఎప్పుడు ఆయన ఊహించలేదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. సో అతను ఏంటంటే ఈ పాపులర్ పైరసీ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో OneTamilBlasters.net, OneTamilBlasters.wine, OneTamilBlasters.boo అంటే BOO అండ్ OneTamilBlasters.spa, ఈ నాలుగు కూడా 2020 నుంచి నడిపిస్తున్నాడు. ఇతను ఒక బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేశాడు, BE కంప్యూటర్ సైన్స్ చేశాడు. సరిగ్గా ఉపాధి అది అంతా దొరకకపోవడంతో దీనికి పాల్పడ్డాడు. దీంట్లో ఆదాయం బాగుందని, ఒక ఈజీ వే ఆఫ్ లివింగ్ అని ఆయన ఎక్స్పర్టీజ్ ఏదైతే ఉందో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో వచ్చే మూవీస్ అన్నీ కూడా ఇతను ఏజెంట్స్ పెట్టుకొని ఈ విధంగా అన్ని పైరేటెడ్ మూవీస్ అన్నీ తెచ్చుకొని అతను ఈ వెబ్సైట్స్లో అప్లోడ్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నాడు ఇల్లీగల్గా.
అయితే హీ హాజ్ హోస్టెడ్ ద అబవ్ వెబ్సైట్స్. ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా ఇక దొరకకుండా దాన్ని మాస్ చేసి నెదర్లాండ్స్ ఐపీ అడ్రస్తో ఆపరేట్ చేస్తున్నాడు. అంటే ఎవరైనా దర్యాప్తు చేసే అధికారులు వెళ్ళినా మా దగ్గర ఏవైతే టూల్స్ అందుబాటులో ఉన్నాయో దానివల్లనే మేము చేయగలిగాం. అడ్వాన్స్డ్ టూల్స్ ఏవైతే ఉంటాయో సాఫ్ట్వేర్, దాని ద్వారా ఇది అన్రావెల్ చేసి ఒక నెదర్లాండ్స్ లొకేషన్ చూపిస్తున్న ఐపీ అడ్రస్ని మేము అన్మాస్క్ చేసి అతన్ని ట్రేస్ చేసి పట్టుకోగలిగాం. అతను ఇంకా కవరప్ ఆపరేషన్ చేయడానికి 2 వర్చువల్ మషీన్స్ని నడిపిస్తున్నాడు విత్ సర్వర్ ఐపీ అడ్రస్, డిఫరెంట్ ప్యారిస్ లొకేషన్ చూపిస్తూ అవి నడిపిస్తున్నాడు. అంటే ఇవన్నీ కొద్దిగా టెక్నికల్, కానీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. అతన్ని ఈ ఈ భూమిపైన ఏ దర్యాప్తు సంస్థ కూడా అతని వరకు రాదని ఆయన అనుకున్నాడు. మా ఇంట్రాగేషన్లో చెప్పాడు. హీ వాజ్ షాక్డ్ దట్ పోలీస్ కుడ్ రీచ్ హిమ్. నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను, మీరు ఎట్లా నన్ను పట్టుకున్నారని. దట్ వాజ్ హిస్ షాక్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో ఈ విధంగా ప్రతి వెబ్సైట్, ఈజ్ రన్నింగ్ ద వెబ్సైట్ బై యాక్సెప్టింగ్ పేమెంట్ ఆఫ్ $10,000. అంటే 8 లక్షల, ఒక దాదాపు 9 లక్షల పేమెంట్ అతను నెలకు ఆ ఆన్లైన్ బెట్టింగ్ అండ్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, 1xBet, పరీ మ్యాచ్, రాజ్ బెట్, ఫోరాబెట్, ఈ 4 గేమింగ్ అండ్ ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇతనికి $10,000, ఆల్మోస్ట్ 9 lakhs per month ఒక శాలరీ లాగా పే చేస్తుంది. ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ మంత్, ప్రతి నెల 15 మూవీస్ అతను అప్లోడ్ చేస్తున్నాడు, ఈ క్యామ్ కార్డర్ రికార్డింగ్ అయిన మూవీస్. అదే కాకుండా ఇప్పటి వరకు 550 మూవీస్ వన్ తమిళ్ బ్లాస్టర్స్ వెబ్సైట్లోనే, కేవలం ఒక వెబ్సైట్లోనే 550 మూవీస్ గత 5 సంవత్సరాల్లో అతను అప్లోడ్ చేసి ఉన్నాడు. దాదాపు మీరు ఎంత అతనికి ఆదాయం ఉందో మీరు దీంట్లో క్యాల్కులేట్ చేసుకోవచ్చు. రీసెంట్లీ కుబేరా మూవీ మాకు దొరికింది. ఆయన మొత్తం ఇతనిది హార్డ్ డిస్క్ ఇక్కడే ఉంది. దాంట్లో కుబేరా తెలుగు మూవీ ఏదైతే ఉందో అది కూడా దాంట్లో క్లియర్గా దొరికింది, మీకు చూపిస్తాను. హ్యావింగ్ 10 క్రిప్టో కరెన్సీ వాలెట్స్ అతని దగ్గర ఉన్నాయి అండ్ 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఇవన్నిటి పెట్టుకొని అతను పేమెంట్స్ చేయడము, పేమెంట్స్ రిసీవ్ చేసుకోవడం, ఈ విధంగా మొత్తం నడిపిస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు బేసిక్లీ వీళ్ళ డిస్కషన్స్ ఇవన్నీ కూడా మనం చూస్తే, సైడ్లో వెబ్సైట్ చూస్తే, సో బేసిక్లీ మీరు ఇక్కడ చూస్తే అతని సిరిల్ రాజ్ది ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా అతను ఆపరేట్ చేస్తున్నాడు. ఇది అతని వెబ్సైట్స్ ఎక్స్టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, డాక్యుమెంట్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్, దీంట్లో అతని అడ్మిన్ ప్యానెల్ ఆఫ్ ద వెబ్సైట్ onetamilblasters.comది. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, 7,169 గెస్, ఇంతమంది చూడడం. నెక్స్ట్, అతన్ని మూవీస్ ఏవైతే స్టోర్ చేసుకున్నాడో అతని హార్డ్ డిస్క్లో, అదే ఆ హార్డ్ డిస్క్లో ఉన్న వివరాలు ఈ విధంగా చూడండి. కుబేరా ఇక్కడ ఉంది, బన్ బటర్ జామ్, మిస్టర్, సితారే జమీ పర్, నిఖితా రాయ్, ఇటువంటివి, DNA, F1 ద మూవీ, ఇటువంటివన్నీ కూడా అతని దగ్గర అన్ని 550 మూవీస్ ఇన్ ద లాస్ట్ 4 years. అంటే మీరు అనుకోవచ్చు ఈ సంవత్సరం రిలీజ్ అయిన మూవీస్ కూడా ఈ విధంగా పైరేట్ అవుతున్నాయి. నెక్స్ట్, వాళ్ళ చాట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ. దీంట్లో ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో, వీళ్ళు ఉన్నారో, వాళ్ళంతా టెలిగ్రామ్ యాప్లో ఈ విధంగా కాన్వర్జేషన్స్, ఇప్పుడు వీళ్ళ కాన్వర్జేషన్ నడుస్తూ ఉంది. ఇక్కడ వాళ్ళ చాట్స్ హిస్టరీ అంతా కూడా ఉంది. అతని ఫోన్లో, అతన్ని సిస్టంలో ఇవన్నీ దొరికాయి మాకు. నెక్స్ట్, సో ఇప్పుడు అర్సలన్ ఖాన్, వీళ్ళంతా కూడా దీంట్లో ఉన్నారు. సో చాట్స్, పేమెంట్స్ గురించి, ఏ మూవీ ఎక్కడ అప్లోడ్ అయింది, కన్నప్ప చూడండి అనేది చూస్తున్నాను. నెక్స్ట్,
దీంట్లో ఒక స్టేజ్లో వీళ్ళ పేమెంట్స్ ఏమేమి వచ్చాయి అనేది వాళ్ళు పేమెంట్స్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు. జనవరి ఇంత ఇంత ట్రాన్స్ఫర్ అయింది, అతను లెక్కిస్తున్నాడు అనమాట. ఇతనేమో ప్రొటెస్ట్ చేస్తున్నాడు, నాకు తక్కువ పేమెంట్ చేస్తున్నామని. అయితే అక్కడ ఆన్లైన్ బెట్టింగ్ ఎవరైతే మాస్టర్ ఉన్నాడో, బెట్టింగ్ యాప్స్ నడిపించేవాళ్ళు, వాళ్ళు మీకు ఇంతంత పే చేశామని వాళ్ళు తెలియజేస్తున్నారు. నెక్స్ట్, సో ఇక్కడ డిస్కషన్ నడుస్తూ ఉంది వీళ్ళ మధ్య. చూడండి ఈ గ్రూప్లో, దీంట్లో లెట్స్ అగ్రీ టు 25,000 అంటే $25,000 ఇవి. అంటే 10,000 అని చెప్పాను కదా. సిరిల్ రాజు ఇస్ ఆస్కింగ్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ శాలరీ. నాకు ఈ సరిపోవట్లేదు నేను చేసే సేవకి, $25,000 30,000 అడుగుతున్నాడు, ఇంక్రీజ్ ఇట్ టు 30. వీళ్ళు 25 అంటున్నారు. కానీ నువ్వు సరిగా చేయట్లేదు ఈ మధ్య అని వాళ్ళ డిస్కషన్ అనమాట. నువ్వు అప్లోడ్ చేసే మూవీ సరిగా లేవు, మాకు ఎక్కువ బెట్టింగ్ చేసే సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు. అంటే వాళ్ళకి అది ఆదాయం. బెట్టింగ్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయ్యి బెట్టింగ్ ఆడితే వాళ్ళకి ఆదాయం, వాళ్ళు అది పెరిగితే వీళ్ళకి పేమెంట్ పెంచుతారు. ఆ లింక్ ఒకటి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ఐ విల్ సెండ్ యూ హెచ్డి ఆఫ్ కుబేరా సితారే జమీ పర్ యాజ్ వెల్. ఈ డిస్కషన్ నడుస్తా. కన్నప్ప, వీఆర్ వర్కింగ్ ఆన్ కన్నప్ప అప్డేట్ ఫాస్ట్. నెక్స్ట్, సో ఈ విధంగా డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. వీ విల్ వర్క్, ఫైనల్గా చెప్పేస్తాడు, వీ విల్ వర్క్ విత్ 30,000 per month only. We'll start working properly from now on if we need the money on time. Next, so Cyril Raj used torrent software for sharing. సో ఈ విధంగా ఇది మొత్తం అతను ఏ విధంగా షేర్ చేసుకుంటున్నాడు పబ్లిక్తో, అంటే ఫర్ పబ్లిక్ వ్యూవింగ్ అనేది ఇది చూడొచ్చు. నెక్స్ట్, మీరు సింగిల్ మూవీ అప్లోడ్ అయింది అతని హార్డ్ డిస్క్లో ఈ విధంగా ఉంది. దిస్ థింగ్ ఇస్ దేర్. ఇది క్లిక్ చేస్తే పబ్లిక్ కెన్ వ్యూ ఇట్. నెక్స్ట్, అదేవిధంగా కుబేరా మూవీ కూడా ఈ విధంగా అతని హార్డ్ డిస్క్లో దొరికింది. సో దీస్ ఆర్ క్యామ్ కార్డర్స్ రికార్డెడ్. నెక్స్ట్, హరిహర వీరమల్లు, ఇది కూడా OneTamilBlaster.wine వెబ్సైట్లో ఈ విధంగా ఉంది, రెడీ ఫర్ వ్యూయింగ్. అంటే రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే అప్లోడ్ అయిన మూవీ ఇది. నెక్స్ట్, సో ఇది లైట్స్ MO1 సంబంధించిన వివరాలు ఇవి. ముఖ్యంగా ఇప్పుడు MO2 అనేది అది చాలా డేంజరస్ అనుకోండి, ఎవరికి తెలియని విషయము. ఇప్పటివరకు చాలా ఎఫెక్ట్ అయ్యేది అది. అదేంటంటే సర్వర్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వారు వాళ్ళ మూవీస్ అన్నీ కూడా 2 సంస్థల దగ్గర ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర వాళ్ళు మొత్తం ప్రొడ్యూస్ అయిన తర్వాత ఫైనల్ మూవీ ఏదైతే కాపీ ఉంటుందో వాళ్ళ దగ్గర అదే వాళ్ళ పేరు UFO అండ్ క్యూబ్, ఈ 2 ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళు కూడా సేఫ్ అనుకున్నారు, కానీ వీళ్ళు ఏ లెవెల్లో ఆపరేట్ చేస్తున్నారంటే వాళ్ళకి తెలియకుండానే మూవీ అక్కడ నుండి హ్యాక్ చేసేసి వాళ్ళు మూవీ పైరసీ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ దీంట్లో ఏమైందంటే, ఎప్పుడైతే జానా కిరణ్ కుమార్ ఆ కేసులో దొరికాడో అతని క్రిప్టో పేమెంట్ ఏదైతే జరిగిందో దాని అనాలిసిస్ చేస్తే మాకు బైబిట్ వాలెట్ ద్వారా అతనికి పేమెంట్ అయిందని తెలిసింది. ఈ బైబిట్ వాలెట్ అస్మిత్ సింగ్ అని పూనాకు చెందినవాడు. సో అతన్ని మా టీం వెళ్ళి అదుపులో తీసుకుంది. అతను అక్కడ క్రిప్టో ట్రేడర్. ఆయన ఏం చేస్తాడంటే ఈ క్రిప్టో కరెన్సీని $US కన్వర్ట్ చేసే ట్రేడర్ ఇతను. సో అతను టెలిగ్రామ్ యూజర్ ఐడి క్యూటీరియో అని ఒకటి వాడుతున్నాడు. అది ఎవరికి అంటే ఆ లింక్ ఎట్లా వచ్చిందంటే, ఈ @క్యూటీరియో అనే టెలిగ్రామ్ యూజర్ ఐడి ఎవరిది అనేది దర్యాప్తు చేస్తే అది ఒక అశ్విని కుమార్ రెసిడెంట్ ఆఫ్ పట్నాది అని తేలింది.
దాని తర్వాత మా టీం అక్కడ వెళ్ళింది. అతను అక్కడ పట్నాలో ఒక చిన్న ఇంట్లో ఫ్యామిలీతో 22-year-old పర్సన్ ఇతను అదే 12th ఇంటర్మీడియట్ ఎడ్యుకేటెడ్. కానీ అతని కెపాసిటీ చూస్తే మనం ఎవరైనా ఆశ్చర్యపోతాం. అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. కానీ అతను ఎన్ని జాగ్రత్తలు అంటే ఇంటి చుట్టూ 22 కెమెరాలు పెట్టాడు, మా CCTVs పెట్టి మా టీం వెళ్తూ ఉంటే మొత్తం అతన్ని అట్లా అనుమానం వచ్చి ఆయన ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా వైపౌట్ చేశాడు. కానీ లక్కీలీ ఈ హార్డ్ డిస్క్ చేయలేకపోయాడు మేము ఎంటర్ కాకముందు, మా టీం ఎంటర్ కాకముందు. దాంట్లో దొరికిన వివరాలు ఇవి. ఇంకా ఫోన్లో ఉంటే ఫోన్ వివరాలు దొరికితే ఇంకా ఏం జరిగేదో మాకు తెలియదు. అంటే ఇంకా వివరాలు ఇంకా విప్లవాత్మకమైన వివరాలు మాకు తెలిసేది. కానీ దీంతోనే మాకు మొత్తం ఈ కుట్ర అంతా అర్థమైంది. అతను డిజిటల్ ఇండియా మొత్తం, ఈ రెండు ఇక్కడే కాదు మొత్తం భారతదేశంలో డిజిటల్ మీడియా హౌసెస్ సర్వర్స్ని హ్యాక్ చేసే సత్తా అతనికి ఉంది. చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్, కానీ అతను దాంట్లో నైపుణ్యం అనేది తెచ్చుకున్నాడు. అది HD మూవీస్ హ్యాక్ చేసి డౌన్లోడ్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అతనికి డెడికేటెడ్ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అది పంపించడము, $800 పర్ మూవీ బిట్కాయిన్లో అతనికి పేమెంట్ జరిగేది. ఇప్పటి వరకు 120 HD మూవీస్ని అతను డైరెక్ట్గా సర్వర్స్ నుండి హ్యాక్ చేసి ఒక $1 lakh వరకు సంపాదించాడు. అతని దగ్గర సీజ్ చేసిన మెటీరియల్ అంతా మీరు చూస్తున్నారు, హార్డ్ డిస్క్లు ఇవన్నీ కూడా. అతను ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ డౌన్లోడ్ చేయడానికి హై బ్యాండ్విడ్త్ కావాలి, ఇంటర్నెట్ స్పీడ్ కావాలి. 200 Mbps స్పీడ్ కనెక్షన్ అక్కడ పెట్టుకున్నాడు ఇంట్లో. సో పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్స్ వాడుతూ కోడింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ పైథాన్ has been used by the accused for injecting into the server. ఈ రెండు జావా అండ్ పైథాన్ స్క్రిప్ట్స్ ఇంజెక్ట్ చేసి సర్వర్లోకి ఖాళీ లైనక్స్ అని, బ్యాక్ ట్రాక్ 5 అని, APK ఫైల్స్ ఇవన్నీ కూడా అతను ఈ మెటీరియల్స్ టూల్స్ వాడుతూ ఈ విధంగా సర్వర్స్లోకి ఎంటర్ అయిపోతున్నాడు. మూవీసే కాదు, అన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ కూడా ఇతను హ్యాక్ చేశాడు. ఆ మధ్య మీకు తెలుసా తెలంగాణ వెబ్సైట్స్ అన్నీ కూడా డౌన్ అయ్యాయి. సో ఇటువంటి వారిదే మా తెలంగాణ పోలీస్ సంబంధించిన వెబ్సైట్స్ అన్నీ ఇతని వల్ల కాలేదు, కానీ ఇటువంటి ఇంకా హ్యాకర్స్ ఉన్నట్టున్నారు. ఇతను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ బీహార్, జార్ఖండ్ అన్ని వెబ్సైట్స్ హ్యాక్ చేసి అన్ని డీటెయిల్స్, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ జీతాలు, ఈ సర్వర్ కంపెనీ ఇప్పుడు ఈ ఈ డిజిటల్ మీడియా కంపెనీస్ అయితే వాళ్ళ జీతాలు వివరాలు అన్నీ అతని దగ్గర ఉన్నాయి టోటల్. ఆ రోజు చూపిస్తే కూడా వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ కూడా అతను హ్యాక్ చేసి డీటెయిల్స్ అన్ని, అంటే ఇష్టం ఏది అవసరం ఉంటే అది హ్యాక్ చేసేస్తున్నాడు. సో ప్రైవేట్ సెక్టర్ అండ్ కమర్షియల్ డేటా, మూవీ డిస్ట్రిబ్యూటర్స్ డేటా, కామర్స్ ప్లాట్ఫామ్స్ డేటా, ఇన్సూరెన్స్ సర్వీస్ ప్రొవైడర్స్, ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఇవన్నీ కూడా అతను హ్యాక్ చేసే సత్తా అతనికి ఉంది. ఇప్పుడు మాకు దొరికింది ఇతని హార్డ్ డిస్క్లో ఫస్ట్ ఈ కేసు తమిళ్ బ్లాస్టర్స్ వెబ్సైట్లో ఈ HIT 3 ద థర్డ్ కేస్ ఏదైతే ఉందో ఇది లైట్స్ ఆఫ్ చేయండి. సో దీంట్లో తేడా ఏంటంటే క్యామ్ కార్డర్ ద్వారా జరిగే పైరసీ కంపల్సరీగా అది రిలీజ్ అయిన తర్వాతనే చేసే అవకాశం ఉంది. కానీ ఈ HD సర్వర్ నుండి హ్యాక్ చేసి పైరసీ చేసే మూవీ రిలీజ్ కాకముందే లీక్ అయ్యే అవకాశం ఉంది. అయ్యాయి కూడా. ఈ మూవీ ఆ రోజు రిలీజ్ కాకముందు ఉదయం 6 గంటలకు అతను అప్లోడ్ చేశాడు. ఎగ్జాక్ట్లీ మేబీ 18 hours బిఫోర్ ప్రపోజ్డ్ రిలీజ్. సో అందరు షాక్ అయిపోయారు. అది మూవీ, అది కూడా క్యామ్ కార్డర్
మూవీది క్వాలిటీ కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇది హెచ్డి డైరెక్ట్, ఏదైతే ఒరిజినల్ క్వాలిటీ ఉందో అదే ఉంటుంది ఇది. సో అందరు షాక్ అయిపోయారు, ఏంటిది ఎట్లా ఈ విధంగా అయితే హౌ టు డూ దిస్ అని. సో హీఈస్ డూయింగ్ లైక్ దిస్. ఇది ఎవరికి అసలు అంతు చిక్కలేదు అప్పుడు. ఏ విధంగా జరిగి హౌ ఇస్ ఇట్ గోయింగ్ అవుట్, అందరి మీద అనుమానం అనమాట. ఏవైతే ఆ కంపెనీస్ ఉన్నాయో వారు ఎంప్లాయీస్ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో లీక్ చేస్తున్నారు, మా ఎంప్లాయీ లీక్ చేస్తున్నాడు, లేకపోతే ఆ కంపెనీలో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఇంటి దొంగ పైన అనుమానం. ఇంటి దొంగ కాదు ఇది, పట్నాలో కూర్చున్నాడు. అక్కడ నుండి కూర్చొని అతను ఎంటర్ అయిపోయి అతను మొత్తం మూవీ లాగేస్తున్నాడు. నెక్స్ట్, సో ఇది తండేల్, గేమ్ చేంజర్, సంక్రాంతి, ఇటువంటివి కూడా అన్నీ వేర్ పైరేటెడ్ ఫ్రమ్ ద హెచ్డి మూవీస్. అన్ని హెచ్డి కాపీస్ అవన్నీ వేర్ పైరేటెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద సర్వర్స్ ఆఫ్ ద కంపెనీ. నెక్స్ట్, ఇప్పుడు ముఖ్యంగా మొత్తం గేమ్ నడిపించేది ఎవరు? వీళ్ళు గేమింగ్ బెట్టింగ్ యాప్స్. వీళ్ళు మోస్ట్ ప్రాబ్లీ దే ఆర్ సిట్టింగ్ అబ్రాడ్, మేబీ ఎక్కడున్నారో చైనా, నెదర్లాండ్స్, దుబాయ్, ఎక్కడున్నారో అది ఇంపాసిబుల్ కనుక్కోవడం. వాళ్ళు ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు. ఫోరాబెట్, క్యాసినో వెల్కమ్ బోనస్, ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్స్. అంటే ఏమవుతుందంటే మూవీ ప్లే చేసినప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. సో ఎవరైతే మూవీస్ చూస్తున్నారో వాళ్ళు టెంప్ట్ అయ్యి దీంట్లోకి ఎంటర్ అవుతారు. సో దట్ ఈస్ ద ఎంటైర్ స్ట్రాటజీ అనమాట. సో ఈ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినప్పుడు ఇది చూసి బెట్టింగ్ గేమింగ్ యాప్స్లోకి ఎంటర్ అయిపోయి గేమింగ్ స్టార్ట్ చేయడం. అందుకే ఎక్కువ మంది దీనికి అలవాటు పడుతున్నారు. ఈ మధ్య చాలా ఒక న్యూసెన్స్గా మారిపోయింది. చాలామంది వాళ్ళ ఎవరైతే సంపాదిస్తున్నారో జీతాలు, సేవింగ్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టేస్తున్నారు. ఆ న్యూసెన్స్ పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ మూవీ చూసేటప్పుడు యాడ్స్ వస్తాయి. యాడ్స్ రాగానే దాంట్లో క్లిక్ చేస్తారు, ఎంటర్ అయిపోతారు. నెక్స్ట్, పరీ మ్యాచ్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్. ఇది ఇంకో అంశం అనమాట. ఇది ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్స్, దీంట్లో సెలబ్రిటీస్ని పెట్టి అడ్వర్టైజ్ చేయించడం. దీంట్లో ఒక విషయం చెప్పాలి, కొంతమంది మన మూవీ స్టార్స్ కూడా వాళ్ళకి తెలియక ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళే ప్రమోట్ చేసుకున్నారు. వాళ్ళకి చెప్పిన తర్వాత ఈ విధంగా ఉందంటే చాలా షాక్ అయ్యి, అయ్యో ఈ మా సొంత గొయ్యి మేమే దవ్వుకుంటున్న టైప్లో ఫీల్ అయ్యారు. సో అంటే ఇప్పుడు సునీల్ నారాయణ్, క్రికెటర్స్, వీళ్ళందరినీ ఇదే కాదు, వాళ్ళు ఒకసారి ఒక వ్యక్తి బెట్టింగ్ చేయడానికి ఎంటర్ అవుతే అతని పర్సనల్ వివరాలన్నీ కూడా తెలుసుకొని వేరే సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో, లోన్, డిజిటల్ అరెస్ట్లు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, సెక్షువల్ ఫ్రాడ్స్, ఇవన్నీ కూడా వాళ్ళు పాల్పడుతున్నారు. ఇట్స్ అ బిగ్ ఆపరేషన్. ఒకసారి ఆ వివరాలు వచ్చేస్తే వాళ్ళు ఏదైనా చేసే ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్, సో మొత్తం ఈ కేసు దర్యాప్తు మీరు ఓవరాల్గా చూస్తే రెండు రకాలుగా, క్యామ్ కార్డర్ వీడియో ఒక టైపు, హెచ్డి వీడియో ఒకవైపు, తమిళ్, ఇదంతా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పట్టుకురావడం జరిగింది. హెచ్డి వీడియో పైరసీ అక్కడ చూస్తే అశ్విని కుమార్ బీహార్ అతనిది అంతా కూడా మనము ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్, వీళ్ళు మొత్తం మిగతా ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళ ముఖాలన్నీ కూడా మేము బ్లర్ చేసి మీకు చూపిస్తున్నాము. ఒకసారి ఒక చిన్న 2 మినిట్ వీడియో తయారు చేశారు. ఈ 4 నెలల పాటు ఏదైతే దర్యాప్తు చేయడంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో చిన్న వీడియో తయారు చేసి మీకు చూపిస్తున్నాం.
సో ఈ మొత్తం దర్యాప్తులో ఆఫీసర్స్ అందరూ అడిషనల్ సిపి క్రైమ్స్ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో డీసీపీ సైబర్ క్రైమ్ కవిత, మొత్తం టీము ఎస్ నరేష్, సురేష్, ఎస్ఐ సతీష్ రెడ్డి, ఇన్స్పెక్టర్ మన్మోహన్ గౌడ్, దిలీప్ కుమార్ ఇన్స్పెక్టర్, మన్మోహన్ గౌడ్, మధుసూదన్ రావు ఇన్స్పెక్టర్, మన్మోహన్ గౌడ్ ఎస్ఐ, మహిపాల్ ఎస్ఐ, వీళ్ళు కీలక పాత్ర వహించారు వాళ్ళ సిబ్బందితో. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C ఎక్కడ ఢిల్లీలో ఉందో అక్కడ మన ఐజీ రాజేష్ కుమార్ గారు ఉన్నారు. ఆయన సహాయం కూడా చాలా ఉండింది. ఎందుకంటే ఇదన్నీ లొకేషన్స్ దేశవ్యాప్తంగా దర్యాప్తు చేయడము, సైబర్ క్రైమ్ యాంగిల్లో ప్లస్ వాళ్ళ ఈ ISPs కానివ్వండి, మాస్క్ చేసిన IPs కానివ్వండి, ఇవన్నీ అంటే కనుక్కొని వెళ్ళి పట్టుకోవడం అనేది దాంట్లో I4C వాళ్ళు చాలా సాయం చేశారు. సో మేము అడ్వైజరీ రూపంలో ఏం చెప్తున్నామంటే, ఇప్పుడైతే పార్లమెంట్ ద్వారా కూడా చట్టం వచ్చేసింది, కానీ దాని ముందు ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అయి ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అది బ్యాన్ ఉంది దానిపైన, అది ఇంకా అమలు కాలేదు, రూల్స్ తయారు చేస్తున్నారు. ఎవరు కూడా దానికి పాల్పడదని రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రొడ్యూసర్స్ అండ్ క్రియేటర్స్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే దే షుడ్ టేక్ ఆల్ ప్రికాషన్స్. ఇప్పుడు మీకు తెలిసిందే, ఇన్ని రోజులు మీరు ఆలోచిస్తున్నారు ఏ విధంగా జరుగుతుంది, అందరిపైన అనుమానం, కానీ ఇప్పుడు తెలిసింది కనుక ఏదైతే ఇన్వెస్ట్మెంట్ మీరు సినిమా క్రియేట్ చేయడంలో పెడతారో అంతే స్థాయిలో మీరు దాన్ని భద్రత పరచుకోవడం అనేది దాని గురించి ఆలోచించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కూడా హ్యాకర్ వీడు ఒక్కడే కాదు, అశ్విని, ఇటువంటి చాలామంది ఉన్నారని మేము అనుకుంటున్నాం. మనము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ మీడియా ఏదైతే సర్వర్స్ స్టోర్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, డిజిటల్ మీడియా హౌసెస్, వాళ్ళు అన్ని రకాలుగా ఫైర్ వాల్స్ పెడుతున్నారు, టీమ్స్ పెడుతున్నారు, కానీ వాళ్ళకి అర్థం కాలేదు ఇది 24/7 వాచ్ చేసే ప్రక్రియ. మనము ఒక ఫైర్ వాల్ పెట్టామనుకోండి, లేకపోతే ఏదన్నా సాఫ్ట్వేర్ పెట్టామనుకోండి కనుక్కోవడానికి, అది అధిగమించి మళ్ళీ ఒక గంటలో అతను వేరే రకంగా వస్తాడు. సో 24 గంటలు 24/7 వాచ్ చేసే టీమ్స్ మీరు పెట్టుకునే అవసరం ఉంది. సో దానికి ఖర్చు అవుతుంది. ఈ మీడియా ఇది డిజిటల్ కంపెనీ ఏవైతే ఉన్నాయో వారికి ఖర్చు అవుతుంది, అది తప్పదు. ఇది వారికి మేము అన్ని రకాలుగా సూచిస్తున్నాము. అండ్ పై స్థాయిలో కూడా చెప్పడం జరిగింది. దాని గురించి మీకు వివరాలు నేను 1-2 డేస్లో మళ్ళీ తెలియజేస్తాను. హోస్టింగ్ కంపెనీస్, ISPs అండ్ ఇంటర్మీడియరీస్ ఏవైతే ఉన్నాయో వారికి కూడా ఇన్ని రోజులు థియేటర్ వాళ్ళు అనుకున్నారు, అరే మా వాచ్మెన్ చేసి ఉంటాడు, లేకపోతే ఆ సినిమా ఎవరు ఆపరేట్ చేసేవాడు చేసి ఉంటాడని వాళ్ళు అనుకున్నారు. కానీ అది కాదు, హ్యాకింగ్ బయట నుంచి అవుతుంది. అండ్ కానీ మీరు అన్ని జాగ్రత్తలు తీసుకునే అవసరం ఉంది. ఇదే కాదు, క్యామ్ కార్డర్ పైరసీ గురించి చెప్పాము, ఏ విధంగా సెల్ ఫోన్స్ తీసుకొచ్చి వాళ్ళు చేస్తున్నారు. సో అది మనము జాగ్రత్తగా చూసుకునే అవసరం ఉంది. అన్ని చర్యలు చెక్కింగ్ చేయడానికి ఎవరెవరు అనుమానాస్పద పరిస్థితుల్లో మీకు కనిపిస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం. దీంట్లో ముఖ్యమైన బాధ్యత డిజిటల్ మీడియా కంపెనీస్ పైన ఉంది. వారు చాలా సిస్టమ్స్ అన్నీ ఓవరాల్ చేసి కొన్ని లోపాలు వాళ్ళకు చెప్పాము. ఈ ఇంట్రాగేషన్లో కూడా భాగస్వాములై వారు వచ్చి కూర్చొని వాళ్ళు అక్యూస్తో కూడా మాట్లాడారు, ఏ విధంగా చేసావు ఏంటి అని వాళ్ళకి అవకాశం ఇచ్చాం. ఎందుకంటే వారికి తెలియాలి వాట్ ప్రికాషన్స్ టు బి టేకన్. సో ఈ విధంగా వాళ్ళు పటిష్టపరచుకొని వాళ్ళ మొత్తం సిస్టమ్ని దే హ్యావ్ టు పుట్ అప్ ప్రాపర్ cyber crime security measures, which includes firewalls, softwares and teams, expert teams to keep watching their hard disks and their servers.
ఎనీ మినిట్ మీరు అంత సేఫ్ ఉందని అనుకోవచ్చు, కానీ నెక్స్ట్ మినిట్ అది హ్యాక్ అవుతుంది. సో అది మనసులో పెట్టుకొని చేసే అవసరం ఉంది. అదే కాకుండా ఈ మొదటిసారి మన దేశంలోనే మొదటిసారిగా ఈ విధంగా ఈ మూవీ పైరసీని బస్ చేయడం జరిగింది. ఐ కంగ్రాచులేట్ ది ఎంటైర్ సైబర్ క్రైమ్ టీమ్ లెడ్ బై విశ్వప్రసాద్ అండ్ కవిత. చాలా బాగా చేశారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ, మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున ఏమైనా చెప్తారా? జస్ట్ ఐ మీన్ అంటే మేము చెప్తాం, కానీ మీకు ఏ విధంగా, వాట్ ఆర్ యూ ఫీలింగ్ రిలీవ్డ్? ఒక మైక్ ఇవ్వండి. Really thank the team, Andy. Really thank the team for a very proactive and a very sincere effort. But this is an ongoing process, sir. As you said, this is not with one case. Yes. Maybe after this case, we again filed 5 cases. That means there's some more teams working on them, working on this aspect. So it's an ongoing process, and we really At least you are aware. Yeah, we are aware now, sir. We're much more aware, and our digital service providers also, I think we had a meeting with them, and they're also taking necessary precautions. That's what they promised. So we'll work along with you, sir. So your support is always required. Thank you. Yeah, thank you. ఎప్పుడు కాలేదు, నెవర్. ఆయన ఎప్పుడు కాడని కూడా అనుకోలేదు, ఆయన అవుతాడని కూడా అనుకోలేదు. అంటే కొంతమందికి ఆ గిఫ్ట్ ఉంటుందండి, చదువేం లేదు. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో ఇక్కడక్కడ చూసి కూడా నేర్చుకునే అవకాశం ఉంది. ఎవరికైతే యాప్టిట్యూడ్ ఉంటుందో, ఇప్పుడు ఏఐ టూల్స్ వచ్చేసాయి, చాట్ జీపీటీ, ఇవి మనం ఫీడ్ చేస్తే అది రిప్లై ఇస్తూ ఉంటుంది. సో ఎవరికైతే ఈ యాప్టిట్యూడ్ ఉందో అతను వెళ్ళి డెమో ఇచ్చాడు. చాలా మాకు అసలు షాక్ అయిపోయాం, ఏ విధంగా ఎంటర్ అయ్యాడు, ఏ విధంగా ఒక్కొక్క ప్రోబ్ చేసుకుంటూ హౌ హీ వెంట్. సో మైండ్ ఎప్పుడు 24 గంటలు దానిపైనే పనిచేస్తూ ఉంటుంది. సో అదే నైట్ లాంగ్ ఇక మొత్తం స్లీప్ అనేది ఏముండదు, దినంలో కొన్ని గంటలు పడుకుంటాడంటే ఎప్పుడు ఇదే పని, ఆ సిస్టమ్ దగ్గర కూర్చోవడం చేయడం. సార్, ఇప్పుడు అశ్వని కుమార్కు ఏ టెక్నాలజీకి ఉన్నంత నాలెడ్జ్ ఉందంటున్నారు కదా, అంటే ఏదైనా హ్యాక్ చేయగలడు కదా. సో ఈయన ఇక్కడ తమిళ్ మూవీ ఒకటే దొరకబట్టినారు, ఇంకా బప్పం టీవీ అండ్ ఇంకా చాలా ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా మీకు ఇచ్చాడా ఇంట్రాగేషన్లో? మీరు మా ఆన్సర్ చేయండి. మా డీసీపీ ఎవరికైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళు కూడా ఆన్సర్ చేయండి. అశ్విని కుమార్ హెచ్డి మూవీస్ లీక్ దానిలో సర్వర్స్ హ్యాక్ చేశాడు. అతనికి బప్పం టీవీ లేకపోతే దీనికి సంబంధించిన నాలెడ్జ్ అయితే లేదు. షేర్ అవుతున్నాయని తెలుసు, దానికి సంబంధించి క్లూస్ అయితే అతని దగ్గర దొరకలేదు. సార్ ఈవీఎం లేదు ఏమన్నా ట్రై చేశారా సార్ ఇతనేమన్నా? ఓన్లీ అది ఎలక్టరల్ రోల్స్ అంతవరకే ఉంది. ఎందుకంటే ఈవీఎంస్ని హ్యాక్ చేయడము ఆల్మోస్ట్, నేను ఎలక్షన్ కమిషన్ గురించి నాకు తెలుసు, కానీ నేను అక్కడ ట్రైనింగ్ క్లాసెస్ కూడా తీసుకున్నాను అప్పుడు 2014 to 16. ఈవీఎంస్ని హ్యాక్ చేయడం, వాళ్ళకు ఈవీఎంస్ ఆర్ స్టాండ్ అలోన్, కనెక్టెడ్ ఉండవు. దట్స్ ద మెయిన్ థింగ్. అంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఇవన్నీ ఏమి ఉండవు దానికి. సో నో వన్ కెన్ ఎంటర్ ఇట్. సో ఈ విధంగా దూరం బీహార్లో కూర్చొని ఎక్కడైనా ఈవీఎం హ్యాక్ చేయడం అంటే అది అసాధ్యం. సార్, ఈ హ్యాకర్స్కు బెట్టింగ్స్కి కొంచెం లింక్ ఉందని చెప్తున్నారు కదా. గతంలో మీరు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్పై కేసు నమోదు చేశారు, అది ఎంతవరకు వచ్చింది? అది మొత్తం ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది, ఒక సిట్ ఫామ్ చేశారు కదా. సో కేసెస్ అన్నీ కూడా అక్కడ ట్రాన్స్ఫర్ చేసేసాము. వాళ్ళు ఎవరినో అరెస్ట్ చేసి, వాళ్ళు చెప్పండి, మీరు నాకు చెప్తున్నా. కేసెస్ అన్ని బెట్టింగ్ అన్ని కూడా సిట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. స్పెషల్ టీమ్ ఒకటి ఫామ్ చేశారు కదా, దానిలో రీసెంట్గా ఒక 8 మెంబర్స్ని అరెస్ట్ కూడా చేశారు, గుజరాత్, రాజస్థాన్ అక్కడ నుంచి. సో పంజాగుట్ట కేసు కూడా అక్కడే ఇన్వెస్టిగేషన్ అవుతుంది. బెట్టింగ్ గేమింగ్ యాప్స్ వేరు, గేమింగ్ యాప్స్ వేరు, మీరు తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అసలు వాళ్ళు. మరి మీరు ఇప్పుడు సినిమా వాళ్ళకి ఎలాంటి సూచన ఇస్తారు సార్? బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ అన్నీ ఒకటే అని చెప్పేసి. ఆల్రెడీ కొంతమందితో మాట్లాడాము, ఇంకో మీటింగ్ పెండింగ్ ఉంది. సో వాళ్ళు కూడా, అంటే నేను ఇప్పుడే చెప్పినట్టు, వాళ్ళకి తెలియదు ఈ విధంగా ఆ బెట్టింగ్ యాప్స్ వాళ్ళే ఇదంతా చేపిస్తున్నారని. ఒకసారి వివరాలన్నీ తెలియజేసిన తర్వాత వారు కూడా బాగా స్టన్ అయ్యారు, ఇదే ఈ విధంగా జరుగుతుందని. సో దే ఆర్ వెరీ, ఇప్పటి నుండి చేయాలని నేను భావిస్తున్నాను.
సార్ ఈ ఈటీవీ విన్ది సంబంధించి ఒకటి హర్షవర్ధన్ గౌడ్ని అరెస్ట్ చేశారు సార్. అతను ఏం చేస్తారు కొంచెం కేసు? అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సాఫ్ట్వేర్ ఇంజనీరు ఈ ఓటీటీ కంటెంట్ అంతా కూడా టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాడు. ఈటీవీ విన్ ప్రోగ్రామ్స్ వచ్చేది. సో అప్లోడ్ కాకముందే ఆ వెబ్ సిరీస్ మొత్తం అన్నీ కూడా తీసి టెలిగ్రామ్ ద్వారా షేర్ చేసి అప్లోడ్ చేస్తున్నాడు. సో రీసెంట్గా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక ఈటీవీ విన్ వాళ్ళు ఇచ్చిన కేసులో అతను అరెస్ట్ అయ్యాడు. మైక్ ఇదే ఇది సరిపోతుంది కదా, బాగానే. ఎగ్జాక్ట్లీ ఎన్ని కోట్లైనా అయ్యో $1,00,000 అంటే అతని అకౌంట్ వివరాలు తెలియజేసుకుంటే ఆయన క్రిప్టో వ్యాలెట్లో $1,00,000 ఇప్పటివరకు అయితే మాకు దొరికాయి. అయితే మినిమం $1,00,000 వ్యాలెట్స్ మేము సీజ్ చేస్తే దాంట్లో $1,00,000 అంటే ఎంత? ఒక 88 అంటే ఆల్మోస్ట్ 1 crore. 1 crore వరకైతే ఉంది ప్రెసెంట్. ఎంత చేశాడో అనేది ఇంట్రాగేషన్లో మనం చెప్పాడా? దీనిలో అంటే డిఫరెంట్ వ్యాలెట్స్ ఉన్నాయి సార్. ఒక్కో వ్యాలెట్లో స్టోర్ చేశాడు అతను. అదే టోటల్ కలిపి ఇంత ఉంది. డిస్క్లోజ్ అయిన వ్యాలెట్స్లో అతను యాక్చువల్గా ఉద్దేశము అందరికీ ఒకటే ఉంటుందండి, డబ్బులు సంపాదించడం. సినిమా ఫ్రీగా చూపించడం అంత సోషల్ రిఫార్మర్ ఏం కాదు అతను. సమాజ సేవ అనే ఆలోచన ఏం లేదు. డబ్బులు సంపాదించే ప్రక్రియ అనేక రకాలుగా మనుషులు చేస్తుంటారు, క్రిమినల్ చేస్తుంటారు. ఇదో ఒక చాలా హై లెవెల్ క్రిమినల్ యాక్టివిటీ ఇది. సార్ అక్యూజ్ నుంచి ఏమైనా అమౌంట్ రికవర్ ఏమైనా అయిందా సార్? అంటే వాళ్ళు 2 కోట్ల రూపాయలు ఒకరు సంపాదించారని చెప్పారు కదా. వ్యాలెట్స్లో సీజ్ చేశామండి. అక్యూజ్డ్ వ్యాలెట్స్ క్రిప్టో ఫామ్లో ఉన్నాయి మనీ, అవన్నీ కూడా సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేయడం జరిగింది. సో అవన్నీ సీజ్లో ఉన్నాయి అనమాట. గవర్నమెంట్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. అలాగే ఈ ఆపరేషన్ సత్యమంగల్లో వెళ్ళినప్పుడు మరి ఎలిఫెంట్ ఏదో దాడి చేసినట్టుగా విజువల్ చూపించారు. ఆపరేషన్ అంటే దాని విషయాన్ని ఒకసారి చెప్తారు. కన్సర్న్ ఐఓ వచ్చి చెప్తే ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో ఆ రోజు చెప్పండి. వారి నోటి ద్వారా విన్నాము లైవ్. మైక్ తీసుకో, మైక్ ఇవ్వండి మాట్లాడు. ఇక్కడ రండి. ఇక్కడికి వచ్చి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇక్కడ ఈ సుధాకర్ అన్న ఇక్కడ సత్యమంగళం నుంచి అతన్ని ట్రాన్సిట్ వారెంట్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ వస్తున్న టైంలో టువర్డ్స్ చిక్మగళూరు టువర్డ్స్ మైసూర్ రోడ్లో ఫుల్ హెవీ ఫారెస్ట్ ఉంది. ఆ రోడ్లో వస్తున్నప్పుడు రైట్గా ఏదైతే ఒక మీటర్ కూడా గ్యాప్ లేదు సార్, ఒక మీటర్ కూడా గ్యాప్ లేదు. బట్ ఆపోజిట్ సైడ్ డైరెక్షన్లో ఏదైతే వెహికల్ వస్తుందో వాడు దానికి యాక్సిలేట్ చేయడము, డిప్పర్ కొట్టడము అవి చేస్తుంటే దానికి బాగా సో వాని యాక్టివిటీ వల్ల మమ్మల్ని వదిలేసి వాని దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇట్లా అంటే అది మధ్య నుంచి తీసిన వీడియో సార్. ఫస్ట్ బంపర్ పైన కాలు పెట్టేసరికి బ్యాగ్ ఒకసారి వెహికల్ వేసి కింద పడింది. తర్వాత అదంతా వీడియో తీసి యాక్చువల్లీ అది కరెక్ట్. మీరేదో హెచ్డి అది ఏఐ క్రియేటెడ్ వీడియో అనుకోవద్దు, అది యాక్చువల్ వీడియో. సో వీళ్ళు వాళ్ళ కార్ నుంచి తీసిన వీడియో అది. సరే, హైదరాబాద్లో కూర్చొని చేస్తున్న వ్యక్తికి హైదరాబాద్ కానీ తెలంగాణ వ్యాప్తంగా ఏమన్నా ఈ పైరసీకి సంబంధించిన టీమ్స్ ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా? అసలు ఎట్లా ఏంటి అసలు ఇది? అంటే ఏది ఇప్పుడు ఈయన కిరణ్ కుమార్ అన్న విజయ్ కిరణ్ అతనికి సంబంధించి హైదరాబాద్లో కానీ తెలంగాణ కానీ అంటే పైరసీ గ్యాంగ్స్ ఏమైనా ఇప్పుడు ఇట్లా ఈ విధంగా ఓన్లీ హైదరాబాద్లో కూర్చొని చేస్తున్నారా, లేకుంటే వీళ్ళకి ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా? టీమ్స్ ఏమైనా ఉన్నాయని వీళ్ళ గ్యాంగ్లో ఇంకా వీళ్ళు ఏజెంట్స్ అనమాట. ఇటువంటి వాళ్ళు నేను 3-4 అరెస్ట్ చూపించాను కదా, ఇట్లా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ పేమెంట్ ఎవరైతే విల్లింగ్ ఉన్నారో వెళ్ళి థియేటర్స్లో కూర్చొని ఈ విధంగా చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అటువంటి టీమ్స్ ఇంకా ఉన్నాయి. దెర్ ఆర్ పీపుల్ ఇండియా అంతా అందరూ. బీహార్ నుంచి అరెస్ట్ చేసాము, పూణే నుంచి అరెస్ట్ చేసాము. సో వీళ్ళకి ఏంటంటే ఎవరైతే హ్యాకర్స్ ఉన్నారో వాళ్ళు ఎంప్లాయ్ చేసుకుంటారు అనమాట. సో వాళ్ళకు ప్రతి రాష్ట్రంలో ఉంటారు.
వెళ్ళి చేసి వాళ్ళకి అప్లోడ్ చేస్తే వాళ్ళకి పేమెంట్ చేస్తారు, వీళ్ళేమో తీసుకొని మళ్ళీ అప్లోడ్ చేసి వాళ్ళు ఈ బెట్టింగ్ గేమింగ్ యాప్స్ వాళ్ళ దగ్గర వాళ్ళు పేమెంట్ తీసుకుంటారు. సో ఇట్స్ అంటే సైబర్ క్రైమ్స్ ఏవైతే ఈ విధంగా జరుగుతాయో సేమ్ అదే ప్రాసెస్లో నడుస్తుంది. అశ్విన్ గురించి కొన్ని వివరాలు తెలియజేస్తాను. సో అశ్విని కుమార్ 21 year old ఎవరైతే హెచ్డి వీడియోస్ మూవీస్ హ్యాక్ చేశాడో సర్వర్స్ని, అతను యాక్చువల్గా వాళ్ళ ఫాదరు చిన్న బిజినెస్ మ్యాన్ అనమాట. ఒక 70-80 yards ఇల్లు G+2 ఉన్న ఇంట్లో ఉంటారు, బిజినెస్ కూడా అక్కడే. అతను బెడ్రూమ్లో అతను తమ్ముడు ఇతను ఉంటారు. డే అంతా కూడా ఖాళీగా ఉండి నైట్ పని స్టార్ట్ చేస్తాడనమాట. యాక్చువల్గా ఎందుకు చేసావు అని అడిగినప్పుడు మనము మూవీ ఫస్ట్ రిలీజ్ కాకముందే నేను చూడాలని నాకు క్యూరియాసిటీ, నాకు ఇంట్రెస్ట్, అందుకోసం నేను స్టార్టింగ్లో అలా డౌన్లోడ్ చేసుకుని చూసేవాడిని. తర్వాత టెలిగ్రామ్లో వీళ్ళందరూ చాటింగ్ చేసి షేర్ చేస్తే మనీ ఇస్తామని చెప్పినందుకు నేను కాపీస్ని మెల్లగా పంపించడం స్టార్ట్ చేశాను. 23 నుంచే ఇది స్టార్ట్ చేశాను అనేసి మనకు చెప్పాడనమాట. అట్లాగే ఇవి షేర్ చేసినందుకు వాళ్ళు పంపించిన ఏవైతే USDT ఉన్నాయో అవి డిఫరెంట్ వ్యాలెట్స్లో సేవ్ చేశాడు. సేవ్ చేసుకొని వాటిని తీసుకునే అవసరం కూడా రాలేదు అతనికి, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ ఈ బిజినెస్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నావు నువ్వు, మూవీస్ అయితే సరే ఓకే చూడడానికి తీసుకున్నావు, బట్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఇవన్నీ ఎందుకు హ్యాక్ చేశావు అని అడిగితే అతను అది నేను చేయగలను, వాళ్ళ డేటా నా దగ్గర ఉంది, నా దగ్గర పెట్టుకున్నాను అనే దీనికోసం చేస్తున్నానని చెప్పాడు మనకి. ఆల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఇవి ఇంక్లూడింగ్ లెజిస్లేచర్కి సంబంధించిన అన్నీ కూడా ఉన్నాయి. అతని డేటాలో కిక్ మూవీ ఉందా? అదే కిక్ కోసం చేస్తున్నాడు అనమాట. ఉండొచ్చు, ఆ మూవీ కూడా ఉండొచ్చు. అయితే ఇతను ఇంటర్ అయిపోయిన తర్వాత కాలేజ్లో కూడా జాయిన్ కాలేదు. డీబగ్గింగ్ అనేది ఇతనికి ఇంట్రెస్ట్ అంట. యాక్చువల్గా ఆ డీబగ్గింగ్ నేర్చుకోవడానికి యూట్యూబ్లో వెళ్ళి డిఫరెంట్ ఛానల్స్లో డీబగ్గింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసి, అలాగే జావా, పైథాన్ ఇవన్నీ కూడా నేర్చుకొని టోటల్గా మూవీస్ని సర్వర్స్కి వెళ్ళి హ్యాక్ చేయడం అనేది నేర్చుకున్నాడు అనమాట. ట్రయల్కి ఫస్ట్ చేసి డౌన్లోడ్ అయిన తర్వాత డైరెక్ట్ థియేటర్ కాపీనే ఇతను తెచ్చేసుకుంటాడు. థియేటర్లో ప్లే కాకముందే. ఎస్ సార్, KDM కీస్ అని ఉంటాయి థియేటర్లో మూవీ వెళ్ళిన తర్వాత. ఆ కీస్ కూడా థియేటర్ యూనిక్గా ఉంటుంది అనమాట. ఈచ్ థియేటర్కి కూడా ఒక KDM కీ ఉంటుంది. దాన్ని థియేటర్ వాళ్ళకి తెలియకుండానే ఇతను వాళ్ళ సర్వర్స్ హ్యాక్ చేసేసి ఇతను డైరెక్ట్గా థియేటర్లో ప్లే కాకముందే ఇతను ఇక్కడ చూసేసి నేను చూశాను అనే ఒక ఇది, అట్లాగే టెలిగ్రామ్లో షేర్ చేయడం. సో అది చేస్తున్నాడు. ఇదంతా కనుక్కోవడంలో మా ఇద్దరు సిబ్బంది ఉన్నారా, వచ్చారా? రండి, ఇక్కడ రండి ఒకసారి. అంటే ఏ విధంగా చేస్తున్నాడు అనేది మాకు చాలా అంటే దర్యాప్తు కోసం అవసరమైంది. లోతుగా వెళ్తే వీరిద్దరూ ఇక్కడ రండి. మా ల్యాబ్ టీం పేర్లు ప్రశాంత్ అండ్ రుక్మిణి. ఓ మైక్ తీసుకోండి, ఒక బ్రీఫ్గా తెలియజేయండి. ఇక్కడ రండి. సార్ మేము ఏదైతే అశ్విన్ కుమార్ది సార్, అక్కడ చూడండి. అశ్విన్ కుమార్ది సిస్టమ్ వచ్చినప్పుడు వాళ్ళది ఒక్కొక్కటి హార్డ్ డిస్క్లు ఇస్తే దాంట్లో 8 చిప్స్ ఉంటాయి. ఒక్కొక్కటి 1 TB అట్లా ఒక దాంట్లో 4 ఉన్నాయి. 4 తీసి ఒక్కొక్కటి డేటాబేస్ చూస్తే దాంట్లో డేటాబేస్ ఆల్మోస్ట్ మేము ఇప్పటికే ఒక సైబర్ ల్యాబ్లో ఇప్పటికీ ఒకసారి ఒక 1000 నుంచి మొబైల్స్ ఒక సిస్టమ్స్ ఒక 500 చేసింటాం రికవరీ. మంచి హ్యాకర్స్ చేసినాము. ఫస్ట్ టైం ఇంత మంచి డేటాబేస్ చూడడం ఫస్ట్ టైం. గవర్నమెంట్ వెబ్సైట్స్ కానీ తీసే కొద్దీ డేటా వస్తుంది. అన్ని ప్రైవేట్స్వి సార్, ప్రైవేట్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ కానీ ప్రతి ఒక్క డేటాబేస్. ఇప్పుడు సార్ చెప్పినట్టు డిజిటల్ మీడియా సర్వర్స్ది దానికి సంబంధించిన ప్రాసెస్ ఫ్లో చార్ట్ ఎట్లా ప్రాసెస్ చేస్తే హ్యాక్ చేయొచ్చు అనే ఫ్లో చార్ట్ ఒకటి, వాళ్ళ ఎంప్లాయీ డేటాబేస్ ఒకటి, వాళ్ళ పేమెంట్స్ ఒకటి, వాళ్ళ జీతాలు, అది ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ డేటాబేస్ అవైలబుల్ దొరికింది మన దాంట్లో. పాస్వర్డ్స్ అన్ని ఫైర్వాల్ పాస్వర్డ్స్, KDM కీస్ ఇవన్నీ, మళ్ళీ విత్ VPN సెక్యూర్ ఉంటుంది, కానీ ఆ డేటాబేస్ కూడా అవైలబుల్ ఉంది. అట్లా మళ్ళీ బీఆర్ వైడ్ ఏరియా నెట్వర్క్, బీఆర్ మొత్తానికి నెట్వర్క్ ఉంటుంది. వైడ్ ఏరియా నెట్వర్క్ దాన్ని హ్యాక్ చేసి బీఆర్ సంబంధించిన డేటాబేస్ మొత్తం దాంట్లో అవైలబుల్ ఉంది. అంత దాంట్లో ఓపెన్ చేసినప్పుడు కొన్ని ఎమ్మెల్యే మినిస్టర్స్ కూడా ఓపెన్ అయినాయి సార్. వాళ్ళ దాంట్లో వాళ్ళ పేజెస్ అవి కూడా ఓపెన్ అయినాయి. మీరు చెప్పండి. లెజిస్లేటివ్ వాళ్ళ లిస్ట్, అసెంబ్లీ
స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్కి లాగిన్స్ ఉంటాయి. ఆ లాగిన్స్ ఐడి పాస్వర్డ్స్ కూడా ఆయన క్రాక్ చేశాడు అనమాట. అది ఎలా క్రాక్ చేశాడంటే ఆ బీహార్ స్టేట్కి సంబంధించిన సర్వర్స్ ఏవైతే మెయిన్ గవర్నమెంట్ సర్వర్స్ ఉంటాయో ఆ సర్వర్స్ని హ్యాక్ చేశాడు. సో దాని ద్వారా ఎంప్లాయీస్ డీటెయిల్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాటికి సంబంధించిన ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నీ ఆయన దగ్గర స్టోరేజ్ చేసుకున్నారు. థింగ్ ఏంటంటే సార్ దీంట్లో పాస్వర్డ్స్ ఎట్లా పెట్టిరంటే ఎంప్లాయీ ఉందనుకోండి, ఎంప్లాయీ నేమ్ విత్ @1234, అడ్మిన్ @1234 అన్ని స్క్రిప్ట్ రాసి దాన్ని నెట్వర్క్ వెళ్తే మొత్తం ఆటోమేటిక్గా బ్రేక్ తీసుకుంటుంది. 1 2 3 4 4 నెంబర్స్ తోటి పాస్వర్డ్స్, సింపుల్ పాస్వర్డ్స్ అన్నిటికీ స్క్రిప్ట్ మొత్తానికి అన్నిటికీ చూసింది ఏమేంటంటే ఒక మినిస్టర్ ఎమ్మెల్యే ఉన్న కానీ పేరు @1234, ఎంప్లాయీ ఉందనుకోండి ఎంప్లాయీ నేమ్ @1234 4 5 6 7 అట్లా స్క్రిప్ట్ రాసి మొత్తం 10 వరకు స్క్రిప్ట్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ అట్లా పాస్వర్డ్స్ ఉన్నాయి మొత్తం దాంట్లో. సర్వర్స్ కూడా ఓల్డ్ సర్వర్స్ అంటే అప్డేట్ చేయట్లేదు. ప్యాచ్ లెవెల్స్ని అప్డేట్ చేయకపోవడం వల్ల కూడా సర్వర్ హ్యాకింగ్ ఈజీ అవుతుంది అనమాట. బగ్గింగ్ డీబగ్గింగ్ ఈజీ అవుతుంది. అండ్ ఫైర్ వాల్స్ కూడా పాస్వర్డ్స్ అనేవి ఈజీగా క్రాక్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ సింపుల్ పాస్వర్డ్ సెట్టింగ్స్లో పెట్టుకోవడం వల్ల. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ టైం మీకు అప్డేట్ వస్తుంటుంది. వాళ్ళ బగ్స్ తీసి మనకు ఎవ్రీ టైం మన ఫోన్లో కూడా అప్డేట్ వస్తుంటుంది ప్రతి ఒక్కసారి ఈచ్ అండ్ ఎవ్రీ టైం. అవి ఎందుకు వస్తుంది? బగ్స్ అనేది ఏమంటే హ్యాకర్స్ హ్యాక్ చేయకుండా మనం చేస్తుంటాము. అదే 2007 2011 12 విండోస్ ఉంటుంది మైక్రోసాఫ్ట్ సపోర్ట్ ఇది వాళ్ళకి లేటెస్ట్ ఏది ఉంటే వాటికి సపోర్ట్ ఇస్తుంది. అప్పుడు బగ్స్ తీస్తారు. ఈ సర్వర్లకు సంబంధించిన సాఫ్ట్వేర్స్ అన్ని ఆ వర్షన్లో రన్ అవుతాయి. సో ఈవెన్ డిజిటల్ మీడియా హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో అవే తీసుకొని అంటే ఎక్స్పెండిచర్ సేవ్ చేయడానికి ఈ విధంగా పాత విండోస్ వర్షన్స్ ఇవన్నీ వాడితే ఈ ప్రమాదాలు ఉంటాయి. సో దే హ్యావ్ టు బీ అప్డేటెడ్, దానిపైన ఖర్చు చేయవలసి వస్తుంది. సార్ ఒక డౌట్, ఇప్పుడు ఈ మూవీ వెబ్సైట్స్ అవన్నిట్లో ట్రాఫిక్ ఎట్లా ఉంది అని అనలైజ్ చేశారా సార్? అంటే యూజువల్గా అక్కడి నుంచి ఒక రిపిల్ ఎఫెక్ట్ అని ఉంటుంది పైరసీలో, వాళ్ళు అక్కడ డౌన్లోడ్ చేసుకుని ఇంకా ఒక 100 వెబ్సైట్లో అప్లోడ్ అయిపోతుంది అదే కాపీ. సో అట్లా ఏమైనా నోటీస్ చేయడం జరిగిందా? ఈ వెబ్సైట్స్లో ట్రాఫిక్ గురించి వాళ్ళనే కూర్చోబెట్టుకొని కస్టడీలో అనలైజ్ చేస్తే చాలా హెవీ ట్రాఫిక్ ఉందండి. అంటే వ్యూస్ కానీ దాన్ని క్లిక్స్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. థౌజండ్స్లో ఉన్నాయి ఒక్కో వెబ్సైట్కి. ఇమీడియట్గా అప్లోడ్ అయిన వెంటనే టకటకా అవుతున్నాయి. దాని నుంచి మళ్ళీ బెట్టింగ్ లింక్స్ కూడా ఉంటున్నాయి అనమాట. ఆ మూవీ డిస్ప్లే అవుతుండగానే ఈ బెట్టింగ్ యాప్స్ లింక్స్ అన్నీ వస్తాయి. వాళ్ళు అది క్లిక్ చేసి చూడాలి మ్యాండేటరీగా. అది చూడకపోతే మళ్ళీ ముందుకెళ్ళదు మూవీ. సో అట్లా అది చాలా ట్రాఫిక్ అయితే హెవీ ట్రాఫిక్ ఉంది. మైక్ ఈ 2 సంస్థల దగ్గర యూఎఫ్ఓ అండ్ క్యూబ్ దగ్గర పెడుతున్నా సార్. మీ ఇన్వెస్టిగేషన్లో 2 సంస్థల దగ్గర ఏమైనా లూప్ హోల్స్ తెలిసే? వాళ్ళు ఇంకెంత డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది? చాలా వీళ్ళు చెప్తారండి. చెప్పండి. అంటే బేసిక్గా చాలా లోపాలు ఉన్నాయి. అంటే వాళ్ళు కూడా తెలియదు, దే వర్ అన్అవేర్. అదే ఇందాక చెప్పినట్టు నేను విండోస్ 7 విండోస్ 9 10 11 ఇవి వాడుతున్నారు. అవి ఎప్పుడు ఆ సాఫ్ట్వేర్ దానికి సపోర్ట్ చేస్తాయి. మళ్ళీ అప్డేట్ ఏమైనా చేస్తే మళ్ళీ న్యూ సాఫ్ట్వేర్ వర్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకని వాళ్ళవన్నీ సెక్యూరిటీ లెవెల్స్ అన్ని అప్పుడే మైక్రోసాఫ్ట్ వాటిని బ్లాక్ చేయదు. ఆటోమేటిక్గా మనం హ్యాకర్ ఎంటర్ కానీ ఈజీ ఉంటుంది ఒకటి. మళ్ళీ పాస్వర్డ్స్ ఒకటి మెయిన్లీ ఎంప్లాయీ వాళ్ళ ఎంప్లాయీ ఉన్నారు వాళ్ళ ఎంప్లాయీ 1 2 3 4 ఎంప్లాయీ నేమ్ విత్ పాస్వర్డ్స్ వాళ్ళ సిస్టమ్స్కి ఉన్న పాస్వర్డ్స్ ప్రతి ఒక్క అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది కౌంటర్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్. అండ్ సార్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ అప్డేటెడ్ ఎనీథింగ్ అప్డేట్ మన ఫోన్లో కూడా ఎప్పుడు వస్తుంది, మనకు అప్డేట్ వస్తుంది కదా. అప్డేట్ అయినప్పుడు ఏమైతే మన కొత్త వర్షన్స్ బగ్స్ అని వెళ్ళిపోతాయి. అది అప్డేటెడ్ ఉండాలి మనం ఎప్పుడు మన సిస్టమ్స్ కానీ. మళ్ళీ ఇంకోటి నెట్వర్క్, మనం వాడే నెట్వర్క్ సెక్యూర్ నెట్వర్క్. చాలామంది ఏం చేస్తారంటే ఫ్రీగా వస్తే వీడియో గేమ్స్ వాడతారు సార్. మన ఆఫీస్ నెట్వర్క్స్లో ఆ నెట్వర్క్స్లో వీడియో గేమ్స్ ఆడతారు. అది ఫ్రీ ఇస్తుంది కాబట్టి వాటి నెట్వర్క్ ఆటోమేటిక్ ఎంటర్ అవుతాడు మన నెట్వర్క్లో. ఆ నెట్వర్క్ మనము మన ఆఫీస్ వర్క్ చేస్తాము, వీడియో గేమ్స్ చేస్తాము, ఫ్రీ మూవీస్ చూస్తాము, అదే చేస్తాము. ఫ్రీ ఇచ్చినట్టేనే ఆటోమేటిక్ వాడు మన డేటాబేస్ మొత్తం సెక్యూర్ చేసుకున్నట్టే. మనం యాప్స్ కూడా డౌన్లోడ్ చేస్తాం కదా సార్. దేర్ ఇస్ నో ఫ్రీ మీల్ అని రాజమౌళి గారు చెప్పారు మన ఆ సమిట్లో, ఏది హ్యాక్ సమిట్లో. వాళ్ళు వచ్చి మా సమిట్లో దేర్ ఇస్ నో ఫ్రీ మీల్ అంటే మీకు ఫ్రీ అనేది మీరు అనుకొని కొట్టారనుకోండి, క్లిక్ చేశారనుకోండి, అయిపోయినట్టే. మీ మొత్తం వివరాలు ఆయనకు అప్పచెప్పినట్టు. మన ఫోన్లో వచ్చి వీడియో గేమ్స్ మనం డౌన్లోడ్ చేసుకుంటాం, పిల్లలకి అందరూ వాడిపిస్తుంది. దాంట్లో మనం అలో పర్మిషన్స్ కొడతాం. అది చదివినప్పుడు తెలుస్తాం మనకి ఏమేమి అలో చేస్తారని. ఇప్పుడు మామూలుగా సిపి సార్ చెప్పినట్టు ఇప్పుడు వెబ్సైట్స్ ఉంటాయండి. ఆ వెబ్సైట్కి సినిమాలు ఎలా వస్తాయి? క్యామ్ కార్డ్ ద్వారా తర్వాత హ్యాక్ చేసిన సినిమాలు వాళ్ళు
టెలిగ్రామ్ యాప్ ద్వారా. ఎందుకంటే హై కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఆ ఫిలిమ్స్. సో దాని హై కంటెంట్ దాన్ని ఒక అప్లికేషన్ ద్వారా వాళ్ళు డేటాని సేవ్ చేసినప్పుడు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ని టెలిగ్రామ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తారు. వాళ్ళు ఈ ఎవరైతే హ్యాండ్లర్స్ ఉన్నారో, వెబ్సైట్ హ్యాండ్లర్స్ ఉన్నారో వాళ్ళు ఆ వెబ్సైట్ మీద పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేసినప్పుడు ఆ సినిమాతో పాటు అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పుడు సార్ చెప్పారు కదా, ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్, ప్రమోషన్ కంటెంట్ అంతా కూడా ఆ సినిమాలో మధ్యన ప్లే అవుతూ ఉంటుంది. నువ్వు సినిమా ముందుకు వెళ్ళాలంటే కంపల్సరీ నువ్వు ఆ అప్లికేషన్ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు ఈ వెబ్సైట్ రిజిస్టర్ చేసినప్పుడు మీ యొక్క పర్సనల్ మొబైల్ నెంబరు, తర్వాత మీ యొక్క జీమెయిల్ ఐడి అవన్నీ మీరు షేర్ చేస్తారు కదా, ఈ డేటా అంతా కూడా దే విల్ బి యూజ్ బై ది సైబర్ క్రిమినల్స్. వాళ్ళు ఏం చేస్తారంటే వీటిని వాడుకొని వాటిని రేపు టుమారో యూల్ బికమ్ డేటా థెఫ్ట్ కానీ, మీ ఐడెంటిటీ థెఫ్ట్ కానీ, తర్వాత మాల్వేర్ పంపిస్తారు. ముఖ్యంగా మీ ఆటోమేటికలీ ఇట్ గెట్స్ మీ డేటా మొత్తం, మీ మొబైల్లో ఉండే డేటా, మీ సిస్టంలో ఉండే డేటా అంతా వాళ్ళు క్యాప్చర్ చేస్తారు ఈ మాల్వేర్. సో టుమారో యూ బికమ్ ఏ విక్టిమ్ ఆఫ్ సైబర్ క్రిమినల్. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? సో పబ్లిక్ అందరూ అనుకుంటారు, సార్ చెప్పారు ఫ్రీ అనుకోవద్దండి. నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్. ఫ్రీ మూవీ అనుకోండి. సినిమా థియేటర్కి వెళ్తే 100 రూపాయలు. ఒక టాక్సీ డ్రైవర్ క్యాబ్లో కూర్చొని సినిమా చూస్తూ ఉంటాడు. వాడు అనుకుంటాడు సినిమా చూస్తాను కదా, థియేటర్ నా టైం సేవ్ అవుతుంది అనుకుంటాడు, ఒక 200 రూపాయలు సేవ్ అయింది అనుకుంటాడు. కానీ ఇన్ ద ప్రాసెస్ ఈ బికమ్ ఏ విక్టిమ్ ఆఫ్ సైబర్ క్రైమ్. సో పబ్లిక్ ఆర్ రిక్వెస్టెడ్ టు నాట్ టు వాచ్ పైరేటెడ్ కంటెంట్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ వెబ్సైట్స్. సో యూఆర్ కాంట్రిబ్యూటింగ్. అంత పెద్ద ఒక రాజమౌళి గారు ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టపడతారండి? థౌజండ్స్ ఆఫ్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్ డబ్బులు స్పెండ్ చేసి ఆర్టిస్టులు వాళ్ళు 24 hours కష్టపడి వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వీళ్ళందరూ శ్రమ పడితే ఒక సినిమా తయారవుతుంది. అంత కష్టపడి వీళ్ళకి లెజిటిమేట్ రెవెన్యూస్ పోతున్నాయి. వాళ్ళు కష్టపడి తీసిన సినిమా థియేటర్లో స్క్రీన్ చేస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. కానీ ఈ డబ్బులు వాళ్ళు రాకుండా వీళ్ళంతా పైరేటెడ్ కంటెంట్ వెబ్సైట్లో లోడ్ చేసి వాళ్ళ జెన్యూన్ ఎర్నింగ్స్, రైట్ఫుల్ ఎర్నింగ్స్ని వాళ్ళు దెబ్బతిని కొడుతున్నారు. సో ఎంటైర్ సినిమా ఇండస్ట్రీ ఇస్ గెటింగ్ ఎఫెక్టెడ్. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద ప్రొడ్యూసర్స్, ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, బాయ్స్, వీళ్ళందరి జీవితం, డాన్స్ మాస్టర్స్, ఇంకా ఏఐ థ్రెట్ వాళ్ళు చెప్తారు. ఏఐ థ్రెట్ అదే ఫిల్మ్ స్టార్ని సినిమా పెట్టుకొని సినిమా తీయచ్చు, సినిమా స్టార్ని ఎంగేజ్ చేయకుండా. దానికి వాళ్ళు దే ఆర్ కమింగ్ అప్ విత్ డిఫరెంట్ వర్షన్స్. ఇప్పుడు సార్ చెప్పారు, ఇప్పుడు డిజిటల్ ఉన్నాయి కదా, యూఎఫ్ఓ మూవీస్ అనేది, తర్వాత క్యూబ్ సినిమా అనేది 2 ఇంపార్టెంట్. దేశం మొత్తంలో 10,000 సినిమా థియేటర్స్ ఉంటే 10,000 సినిమా థియేటర్స్కి కావాల్సిన సినిమాలు మొత్తం వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారండి, ఈ 2 కంపెనీసే. ప్రతి సినిమాలో ఇవాళ సినిమా రీల్స్ లేవు కదా, ఇప్పుడు అంతా డిజిటల్ సినిమానే కదా, సాఫ్ట్ కాపీ కదా సినిమా అంటే.